నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వివో V30 Pro స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అయితే ఈ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చిందంటే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో V30 Pro స్మార్ట్ ఫోన్ కో ఇంజనీర్డ్ బై జాయిస్ డిలైట్ ఎవ్రీ మూమెంట్ అనేసి ఇక్కడ మంచి మెన్షన్ చేశాను. గ్రేట్ వీళ్ళకే అనమాట, అఫీషియల్ వెబ్సైట్ నుంచి గ్రేట్ అండ్ సోర్స్ వీళ్ళకే. కానీ ఫస్ట్ ఇక్కడ మెయిన్ మెన్షన్ చేయాల్సింది అంటే హైలైట్స్ అనమాట. సో జాయిస్ పోర్ట్రేట్ కెమెరా ఉంది, అడ్వాన్స్ మాస్టర్ పీస్ పోర్ట్రేట్స్ అనమాట, బై స్టైల్ పోర్ట్రేట్స్, ఇక్కడ పోర్ట్రేట్ షాట్స్ చూసుకోవచ్చు. అండ్ అల్ట్రా సిమ్ 3D కర్వ్డ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఈ మధ్య కర్వ్డ్ డిస్ప్లేస్ ఎక్కువైపోయినవి. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇంకా కెమెరాలో పోతే మాత్రం మన వాళ్ళైతే ఎక్కువనే మెన్షన్ చేసారు. 50mm ఫోకస్ లెన్స్, 2x దాకా ఆప్టికల్ జూమ్ ఉంటుందని. ఇక్కడ సెకండరీ వచ్చేసరికి అయితే కింద 50 MP ఆటో ఫోకస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మాత్రం 50 MP VCS ట్రూ కలర్ మెయిన్ కెమెరాతో పాటు వచ్చింది. సో ఇది ట్రూ కలర్ మెయిన్ కెమెరా అన్నమాట. 1.5 సోనీ వాళ్ళది IMX920 సెన్సార్తో పాటు వచ్చింది. అండ్ వివో వాళ్ళది వివో కెమెరా బయోనిక్ స్పెక్ట్రమ్ OS తో పాటు కూడా వచ్చింది అనమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ ప్రైస్ గురించి చూసుకుంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే 8GB RAM 2GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 42,000 ఉంది. ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయని అంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అవి అయితే ఉన్నాయి, అవి మీరు అవైల్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్టోరేజ్ అండ్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 8GB RAM 2GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 42,000 ఉంది. 12GB RAM 512GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 47,000 ఉంది. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇది క్లాసిక్ బ్లాక్ కలర్ అనమాట. తర్వాత ఇక్కడ మెయిన్ చూసుకుంటే అండమాన్ బ్లూ కలర్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేసినమాట. సో ఒక వేవ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా కలర్ ప్యాటర్న్తో వస్తుంది. నాకైతే బ్లాక్ కలర్ మంచిగా అనిపించింది, కొంచెం అదేందో కానీ ఒక్కోసారి కలర్ నచ్చదు, కానీ దానికంటే ఇదే బెటర్గా అనిపించింది కొంచెం వేవ్స్ అన్నిటికంటే కూడా. సో మీకు ఏ కలర్ వచ్చింది కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో కూడా అదే ఉంది. అండ్ ఇక్కడ నేను రికార్డ్ చేసాం కదా, ఈ ప్రైజెస్ ఉన్నవి మళ్ళీ ప్రైజెస్ చేంజ్ కావచ్చు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అండ్ ఆల్సో మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీ ఆర్డర్ ఆప్షన్ అయితే వచ్చింది అన్నమాట ఫ్లిప్కార్ట్లో. ఇక్కడ మీకు కొన్ని ఆఫర్స్, ట్రాన్సాక్షన్ డిస్కౌంట్స్ అవన్నీ వస్తున్నాయి. సో మీకు ఇక్కడ 12GB RAM వేరియంట్ కూడా ఉంది. సో 12GB RAM 512GB స్టోరేజ్ వచ్చేసరికి 47,000 అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ వచ్చేసరికి 42,000 అనమాట. సో చాలా డిఫరెన్స్ వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బేస్ వేరియంట్ మస్తు అయిపోతుంది. పైగా 42,000 నేను నార్మల్గా రికమెండ్ చేసే దానికి డబల్ ఉంది. అంటే నార్మల్గా 20,000 చెప్తాను, ఇది 42,000 ఉంది. మన కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ అవన్నీ అప్లై చేసామనుకోండి కొంచెం తక్కువగా వస్తుంది. 38,000-39,000 లోపల వస్తుంది. కానీ ఇది కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కనుక ప్రైస్ చూసుకుంటే మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్డే అనుకోవచ్చు. నాకైతే పర్లేదు, డీసెంట్గా అనిపించింది. నేను నార్మల్గా చెప్పేదానికైతే 20,000 కంటే డబల్ ప్రైస్ అవుతుంది. నాట్ వైజ్ బేస్ వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. విత్ కూపన్స్, ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకున్నాక బేస్ వేరియంట్ సరిపోతుంది. మళ్ళీ మీరు 12GB RAM తీసుకొని ఏం చేస్తారు, 12GB 512GBది 5,000-6,000 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్కి వచ్చేస్తే ఫస్ట్ ఇక్కడ నాకు మంచిగా అనిపించింది అండి. ఇక్కడ లుక్, కలర్స్ ఇక్కడ మళ్ళీ మంచిగా చూపించారు. కలర్ కొంచెం పర్లేదు అనిపించింది. నేనైతే క్లాసిక్ బ్లాక్ కలర్కి వెళ్తాను. మెయిన్ చూసుకుంటే బేసిక్గా చూసుకుంటే మాత్రం ఇలా ఫన్ టచ్ OS 14 గ్లోబల్ వేరియంట్ ఉంది. బేస్డ్ ఆన్ 914 వస్తుంది. MediaTek Dimensity 8200 5G ప్రాసెసర్ వస్తుంది. 4nm చిప్సెట్ అన్నమాట. ఇక్కడ 8GB RAM ప్లస్ 2GB స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తున్నాయి. మంచిగా కొన్ని యాప్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. OS యాప్స్ అవన్నీ ఇన్స్టాల్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నదానికి మీ సిస్టమ్ అన్నమాట స్మార్ట్ ఫోన్ ఆన్ చేసినాక కొంచెం స్టోరేజ్ అనేది తక్కువ చూపిస్తాను. ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. యాక్చువల్లీ ఇంకొంచెం తక్కువ ఉంటుందని. అండ్ బ్యాటరీ కూడా అంతే. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 8 watts ఛార్జింగ్తో పాటు వస్తుంది. అండ్ డిపెండింగ్ అపాన్ రూమ్ టెంపరేచర్ అవిట్లని బట్టి ఛార్జింగ్ కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం డ్యూరేషన్ ఎక్కువ తక్కువ కావచ్చు అనేసి మెన్షన్ చేశారు. థిక్నెస్ పై చాలా తక్కువ ఉంది. 0.745 cm పాటు వస్తుంది. అండ్ డిస్ప్లే బాగుంది. 188 grams గ్లాస్ కవర్తో పాటు వస్తుంది. చాలా మంచిగా ఉంది అనమాట. 6.78 inches అనమాట. AMOLED డిస్ప్లే 2800x1260 ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120 Hz 28 nits బ్రైట్నెస్ తో పాటు వస్తుంది. 2 nano sims 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ తో పాటు వస్తుంది.
5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ కూడా చూసుకోవచ్చు. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా అనమాట బై ఓఎస్తో పాటు వస్తుంది. సోనీ వాళ్ళ IMX 920 మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళది ఆటో ఫోకస్ IMX 816 కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. పోర్ట్రేట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో ఫ్రంట్ మెయిన్ కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో 1.8 అపెచర్తో పాటు కూడా వస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంది. ఇక్కడ డ్యూయల్ మోడ్, డ్యూయల్ ఫీచర్స్, వేరే ఫీచర్స్ అన్నీ కూడా బాగానే మెన్షన్ చేశారు. రికార్డింగ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు బై. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ వేరే మోడ్ చూసుకోవడం మాత్రమే, వీడియో MKV ఫార్మాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్రాండ్ వైఫై, బ్లూటూత్ వర్జన్ 5.3, Type-C పోర్ట్. లొకేషన్ చూసుకుంటే మాత్రమే GPS, బైడియోస్, గ్యాలియోస్, గ్లోనాస్, QGSS, నావిక్ అండ్ GNS. నావిక్ వచ్చేస్తారు కదా మన ఇండియాది బై, పండుగ చేసుకోవాల్సింది మనం. అండ్ ఇక్కడ నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే మాత్రమే మోస్ట్ ఆఫ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, అంబియంట్ లెన్స్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్స్ కంపల్స్ అండ్ జిరోస్కోప్స్తో పాటు వస్తుంది. బాక్స్లో ఏమొస్తుంది అంటే క్విక్ స్టార్ట్ డాక్యుమెంట్, Type-C కేబుల్, చార్జర్, సెమీ ఇంజెక్టర్ పెన్, ఫోన్ కేస్, ప్రొటెక్షన్ ఫిల్మ్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ సార్ వాల్యూ కూడా ఎంత వస్తారు, 0.9990 వెయిట్ పర్ కేజీ. అండ్ బాడీ చూసుకుంటే మాత్రమే 0.97 వెయిట్ పర్ కేజీ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేశారు అన్నమాట. సో ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ ఓవర్ ప్రైస్డ్. అండ్ ఇక్కడ మర్చిపోయిన ఇక్కడ రింగ్ లైట్ ఉంది, ఇది బ్లాక్ కలర్లో మీకు జర బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ సెల్ఫీస్, ఫొటోస్కి జర తీసుకోవడానికి ఆరా లైట్ ఏదైతుందో, పోర్ట్రేట్స్కి నైట్ షాట్స్ ఉంటాయి, వాటికి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. పిక్చర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే మాత్రము ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి బటన్స్, లాక్ బటన్, వాల్యూమ్ లాకర్ కీస్. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద సిమ్ స్లాట్ ఉంది, మైక్ స్లాట్, పైన కూడా మైక్ ఉంది, కింద డౌన్వర్డ్ స్పీకర్స్, Type-C పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా మంచి ఫోనే, పర్లేదు అనిపించింది నాకైతే. నా అడ్వైజ్ ఏంటంటే భయ్ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించి ఆఫర్స్ అప్లై చేసుకొని కొనుక్కోమంటాను. మీరేమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ స్మార్ట్ ఫోన్ కొనరా కింద కామెంట్ అయితే చేయండి అనమాట ఒకసారి అయితే. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి స్మార్ట్ ఫోన్ ఉంది, మంచి అది ఆ స్క్వేర్ లాంటి లైట్ ఉంది కదా, ఫోటోగ్రఫీకి, పోర్ట్రేట్ షాట్స్కి బాగానే ఉంటుంది. అండ్ లైట్ నుంచి వామ్ కలర్స్ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో చాలా బాగుంది ఫీచర్స్ అయితే. చాలా మటుకు ఫోటో సెంట్రిక్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో నా ఫైనల్ అడ్వైజ్ అయితే ఒకటే మాట పోయి, మీరు ఓన్లీ ఫొటోసే కావాలంటే ఇంకో 10,000 వేసుకొని DSLR కెమెరా తీసుకోండి, 42-44 వేలు వస్తుంది. సో ఫైనల్ ఒపీనియన్ చెప్తున్నది. లేదు ఆల్ ఇన్ వన్ అన్నిటికీ కావాలంటే పోయి స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. లేదంటే మీకు V30 కూడా ఉంది, దీనికి ఆల్టర్నేటివ్, అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోను పర్చేస్ చేసుకోవచ్చు. EMI కాకుండా డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు అడ్వైజ్ చేస్తాను. అండ్ కంటెంట్ మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయేమైనా అర్థం కాలేదంటే మ్యాక్సిమం కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే ఇష్యూరో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.